ఒక్కసారి వార్త వస్తుంది కాక ప్లీజ్ నువ్వు అట్లా ఏమనుకోకు, ఈసారికి వదిలే. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇది ఉంది, ఓకేనా? ఎందుకని? ఇది చాలా పెద్ద మ్యాటర్ ఉంది. అంటే అంటే నిర్మాణ దశలోనే ఇంటి నెంబర్లు జారీ చేసుకుంటే పైసలు దండుకుంటున్నాయన. అట్లా హడావుడిగా దాదాపు 200 పైన ఇంటి నెంబర్లు ఇచ్చిండు. ఆయన వార్త అంతా ఆయన పేరు మీద వస్తుంది, మీ పేరు మీద ఏం రాదు, సరేనా? అట్లా కాదు కాక, నిన్ను నమ్మినందుకు ఇంతగానం గిట్లా చేసి ఎట్లా చెప్పు. నేనేం చేసినా కాక నాకు అర్థం కాదు. అరే నా ఇల్లే దొరికిన, నీకు చెప్పిన మూడోడు కూడా నా ఇల్లు దిగే చెప్పినారు. నీ వందనే కాక నీ ఇల్లు, అన్ని నీ ఇల్లు ఉంటాయి. నీకు ఉండడానికి ఒకటి ఇంటి జోలికి రావట్లేము. నువ్వు షెడ్ కట్టుకున్నావు, అన్ని కట్టుకున్నావు, నువ్వే బతకాలా కాక, మేము బతుకోతాయి ఇక. అరే నువ్వు బతకమని నేను చెప్పినా, నువ్వు గరిబోని పట్టినా కొడతావు నువ్వు పోయి. గరిబోనికి 100 ఇల్లు ఉండవన్నా జగనన్న. గరిబోనికి 100 ఇల్లు ఉండదు, ఫామ్ హౌస్ ఉండదు. గరిబోనికి ఏమంటారు డైరీ ఫామ్ ఉండదు. ఏమో అన్నా, ఇక నీకే అర్థం కావాలి, ఇక నువ్వేం చెప్తావు ఏమో. ఇక ఏమో నాకేం తెలుసు కాక, మరి నేను డైరీ ఫామ్ అన్ని నీదే. ఆ ఏరియాలో ఏది ముట్టినా ఏ ఫోటో తీసినా నీదే అంటుర్రు. నేనేం చేయాలి చెప్పు? ఏడా నాది అంటున్నారు. సరే ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో కాక. ఏదో ఇక నేను ఇన్ని రోజులు నిన్ను నమ్మినా, నేనేం చేసినా నాన్న? ఇన్ని రోజులు నా దోస్తా అని చెప్పిన నువ్వు నన్ను మొట్ట మీద పెడుతున్నావు. ఇప్పుడు రవితో ఫోన్ చేపించినావు. ఏమని చెప్పించిన? చూసి తీసుకో అంటే చెప్పినా ఆయనకని చెప్పినా ఆయన మాట తప్పుతూ నేనేం చేయాలని నేను అన్నా. అవు కాక, నువ్వు అబద్ధం అడగ, నీకు 10,000 ఇస్తానా కానీ 25,000 ఇస్తానా? నేను 50 అడిగినారా నాయన? అవి ఒక్కటి కాదు, నీకు వెనకాల షెడ్ గిడ్డు అన్ని ఉన్నాయి. అసలు నేను నా ఎందుకు అవుతాయి అవన్నీ? నా షెడ్ గిడ్డు నా ఎందుకు అవుతాయి? నా లాస్ట్ బిల్డింగ్ ఒకటే నాది. లాస్ట్ బిల్డింగ్ బర్రెల కొట్టం ఎవరిది కాక? అది మా తాతది. సరే ఏదైతే ఉంది కాక, నువ్వు ప్రేమతో ఏం చేస్తావు చేయరా నాయన? గుర్రం చెప్పిన నేను 10,000 వేస్తున్నా కాక నువ్వు చెప్పిన దానికి. అరే నువ్వు ఏందన్నా ఇదేనా దోస్తాను? అప్పుడు దీని మీద అడుగునేందుకు? నేను అసలు నాకు అవసరం లేదు కాక, నేను నీకేమన్నా ఉంటే నేను తర్వాత చేస్తా కానీ నువ్వు అట్లా. నువ్వు వాందా తీసుకొని నీకేం బాధ చెప్పు కాక. వాడు ఏది ఇస్తాడు కాక? వాడు ఎందుకు ఇస్తాడు? వాడు పాప మా అమ్మ ఎంత బతిమలాడుతున్నట్ట నిన్ను, నువ్వు బతిమలాడుతున్నాను అట్లా వెళ్ళిపోయినట్ట. అనవసరంగా మీరు చేస్తున్నావు కాక. సర్లే కాక, నీ ఇష్టం. నీ ఇష్టం కాక. నా ముఖం చూసేటట్టయితేనో చూస్తా. నీ ముఖం చూడలేదా కాక ఇన్ని సంవత్సరాలు? ఏమో ఇప్పుడు ఏముంది ఇన్ని సంవత్సరాలు దోస్తాన్ని నువ్వు జర చెప్పట్ల గాల్లో కలిపేస్తున్నావు. అరే ఎప్పటికి బతికేటోళ్ళము ఉండోళ్ళమా? ఏమో ఇంతకన్నా మంచి మర్యాద ఎవరు ఇస్తారు? అరే ఏదైనా ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. దసరా అయిపోయినాక ఏదైనా ఉంటే మాట్లాడదాం కానీ నువ్వు ఇప్పుడే వచ్చి నాకు ఇట్లా కావాలంటే పద్ధతే నా కాక చెప్పు. సరే కాక, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమో ఇక నీ ఇష్టం కాక, ఇక నీ ఆత్మకు వదిలేస్తున్నాక అంతే. ఏమంటావు ఏందో నాయన? అయ్యో కాక, నాకు తెలుసు నువ్వు ఏంది. నేనేమనుకున్నా, నువ్వు నాకు జాన్ జిగ్రీ అనుకున్నా. నువ్వు ఇట్లా వచ్చి నువ్వు నీకు ఊళ్ళో నువ్వు ఎవరెవరు కాల్ చేస్తావు, తండ్రులు ఎవరెవరు కాల్ చేస్తావు నాకు తెలియదా కాక? అంటే ఊర్లో నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు కాక? నాకు ఉన్నారు కాక, నేను ఎందుకు పేర్లు చెప్తా? నేను నా మనసులో ఉండదా? నాకు ఉండదా కాక? నా మనసు బాధ అనిపించదా? అంటే మన అనేటోళ్ళకి చేస్తామా లేకపోతే వేరే వాళ్ళకి చేస్తామా? మన అనేటోనికే చేస్తావు. మరి మన చేస్తే నువ్వు కనీసం మర్యాద ఇవ్వాలిగా నాకు. ఎందుకు ఇవ్వలే కాక? నాకు తెలియదా? ఎందుకు? ఇక నీ ఇష్టం, ఇక నీ ఆత్మ రక్షణకు వదిలేస్తున్నా. నన్ను వదిలేయాలనుకుంటే వదిలేసేయి. అరే నువ్వు ఒకటి చెప్తున్నా, నా బ్యాంక్ అకౌంట్ నీకు పెడతా, నువ్వు పోయి స్టేట్మెంట్ తీసుకో. నేను ఏమన్నా బగారు పనులు చేసినా, నేను మా ఊరు సర్పంచ్ గారి తీరు నేను లంగ పనులు చేసినా, నేను ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నట్టు ప్రూఫ్ చేయి. నేను దేనికైనా రెడీ ఉంటాను. నీకు నువ్వు చెప్పినా ఏం లేదు. నువ్వు నా దోస్తు లాగా సపరేదాకా ఉండు అంతే. దీని ఇష్యూ పెద్ద ఊళ్ళో భయపడిపోతారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ బస్తలు మొత్తం వచ్చినాయి, ఇంటి చుట్టూ ఎవరు అంటని చెప్పి పెద్ద దిమాగ్ ఖరాబ్ చేస్తారు. మా బస్సు వాళ్ళు. కేవలం ఒకటే ఫోటో తీసినాం.
అదే అంటున్నా, ఎందుకు అవన్నీ మనం మంచితనంతో వదిలేసుకుందాం. ఇదంతా పెద్ద రిష్యూ పోతే ఆళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తారు సరే వాళ్ళు. నాన్న చెప్పు మరి. నేను నీకు చేస్తా, నీకు ఫోన్ చేస్తా, నీకు చేస్తా కాక నేను ఫోను ఫోన్ చేసుడు ఏంది కాక, ఇప్పుడు నెంబర్ ఇచ్చినా కదా. వేస్తా అని చెప్పిన ఆ నెంబర్కు. ఎంతసేపు అయితే ఇంకా 25 దానికంటే తక్కువ అవుతుంది ఇంకా. అరే నువ్వు అట్లా మాట్లాడొద్దు ఇక. చెప్పకు చెప్పు. అంటే నువ్వు ఆ సెక్రటరీ గారిని డిమాండ్ చేసినట్టు నన్ను చేద్దాం అనుకుంటా ఏమి. సెక్రటరీ గారు ఏం చేసిన డిమాండ్ 3 లక్షలు ఇవ్వంట, కుదరదాం చేస్తున్నావంట. వానికి గుద్దాం అయితే వాని 3 లక్షలు వాడేందుకు, వాడు దొంగ కూడా 30 లక్షలు తెగిపోయినాడు. వాడెందుకు తింటాడు కాక, ఆడు గారి పొలకి వెళ్ళి మస్తు పైసలు ఈ రోజు ఇప్పుడు నీ కోసం వచ్చి కూడా నేను కోరి అడితే నేను చచ్చిపోయినా చెప్ప. ఎందుకంటే పని చేసి పెట్టిన కోసం ఎట్లా చెప్తారు చెప్పు. వాడు గరీబోలకే ఇచ్చింది తెలుసా ట్యాక్సులు పాపము. ఉమ్, గరీబోలకే ఇచ్చింది కానీ వాడు రూపాయి తీసుకోలేడు ఎవరి దగ్గర. ఉమ్. ఎట్లా చెప్పు, వాడు తినంది ఎట్లా ఇస్తాడు చెప్పు. వాడు 20-30 లక్షలు తింటే నీకు 3 లక్షలు ఇవ్వడానికి ఏముంది చెప్పాడు. సరే సరే కాక. ఇగో అర్థం చేసుకో, ఓ సిచ్యువేషన్స్ కూడా చూసుకొని మంచి డెవలప్ అయినావు కాక, 4 రూపాయలు సంపాదించినావు. జర మళ్ళీ కూడా జర చూస్తుండే ఒక కన్నుతోటి. సరే కాక, ఒట్టి మాటలే మాట్లాడతా నా చేతులు ఉందా. చేస్తా, చేతులు ఎందుకు ఉండే కానీ చేస్తా. చేయి పర్సనల్ పెట్టుకో.